తప్పిపోయినా గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. తప్పిపోయినా గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. యజమానుడా నా యజమానుడా నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. యజమాను బతికాడు ఆయనేమండి యేసుప్రభు గుర్రం మీద రావచ్చు, యేసుప్రభు గుర్రం మీద వస్తాడు, కారు మీద వస్తాడు, రైతుల మీద వస్తాడు, ఏ పక్షి మీద వస్తాడు అనుకోడు. ఆయన మనలాగే బతికి కొనసాగించిన మహనీయుడు. ఈ ప్రపంచంలో ఏ మానవుడు బతకలేడు, బతకడు కూడా. అలాంటి బతుకు కొనసాగించి మాదికరమైన జీవితం చూపించాడు ప్రభు యేసు ప్రభు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రపంచానికి మోక్షానికి తేదీ మొన్న చదవదన్నమాట. 25 అయిపోయింది జనవరి, క్రిస్మస్ తేదీలు, నెలలు, సంవత్సరాలు మార్పు. మన జీవితాల్లో పరిపూర్ణ మార్పు ఉందా లేదా మనమే ప్రశ్నించుకోవాలి, మనమే జవాబు చెప్పుకోవాలా. చదవండి, యేసుప్రభు ఎలాంటి బతికాడు ఒకసారి చూడండి. నిశ్చితమైనను అసహ్యమైనను అబద్ధము జరిగించే చిన్న 5 పొద్దున్న లేచిన 15 రూపాయల నుంచి 100 ఎన్ని అబద్ధాలు, జనాలు అబద్ధాలు మాట్లాడకూడదు. అవునా అంటే అవునంటే కాదు. హెబ్రాయిమతికి 5 అధ్యాయం 7 భూమి మీద ఉన్ని దినాల్లో రోదన, మహారోదన, కన్నీళ్లు తండ్రికి ఇష్టానికి బతికాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడా, యెహోవా దేవుడా, పరిశుద్ధాత్మ? ఎవరు చెప్పండి? అంటే మీరు చెప్పేది మేము కూడా చెప్తాను కాబట్టి మీరు కూడా తెలిసి చెప్పవచ్చు. అంటే మాకేం చెప్తానని సేవకుడని కాదు, మీరు యేసు ప్రభులు వారే పరలోక రాజ్యం. ఈ ఎమ్నూరు దేవుడి సేవకు నేను చేసే వాళ్ళకు సువార్త సేవలు ఎందుకు పంపిస్తారంట? అయ్యా నువ్వు పో సువార్త. ఇప్పుడు ఎమ్నూరులో అశోక్ టీచర్, దాసన్న, ఏసన్న, అన్నమ్మ, భాగ్య వీళ్ళంతా సువార్తకు నెలకు ఒకసారి దర్శిస్తాం. కానీ ఇప్పుడు నాగలిన ప్రభాకరు, ఆదం సారు, మరి ఏసన్న, కొడుగులు ఏసన్న అనేది నెలకు 5 ఎందుకు ఇస్తున్నారు తెలుసా? ఎవరైనా బంధువుల ఎందుకు చెప్తా అంటే ఈ మాటను బట్టి వాళ్ళు జీవగ్రంథంలో పేరు పడాలని వాళ్ళకు ఈ విధంగా చెప్తున్నారు. ఫిలిప్పీ రాసిన పత్రిక ఎందుకొరకు సువార్త కొరకు ఖర్చు పెడతారంటే ఒకసారి చూడండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఎందుకొరకు? దేవుని కొరకు. యేసు ప్రభువుని బట్టి పరలోకానికి భూలోకానికి ప్రాణం పెట్టాడు, చనిపోయి తెలియజేశాడా. అదే ప్రకారంగా మాదిరికరమైన జీవితం ఉంచాడా. మనము కూడా దేవుని పిల్లలు ఒకరికొకరు ప్రేమ కలిగి జీవించాలని, ఆ రాజ్యం కావాలని ఈ పని చేస్తారు సేవకులు. నాకే కాదు, ఎంతోమంది సేవకులకి. ఎందుకంటే ఈ ప్రపంచానికి సేవకులు సాయం చేసుకుంటారు ఒకరికొకరు. ఏదైనా చర్చికి వచ్చే సాయము, నిర్మాణం సాయం ఏ రూపంగా ఎందుకు సాయం చేస్తారంటే అన్నిటికంటే సత్క్రియలతో కొనసాగించాలంటాడు. చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. 4వ అధ్యాయము 3వ వచనము. ఫిలిప్పీ రాసిన పత్రిక నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ నాతో కూడా ప్రయాసపడేవారు కనుక వారికి సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ఆ సహకారు పేర్లు జీవగ్రంథం అంతా రాయబడి. జీవగ్రంథం అని నీ పేరు నా పేరు పడాలంటే ఏం చేయాలా? ప్రభు అనేది కాదు, సత్క్రియలు. ఆనాడు 12వ సత్యములు ప్రాణాలు పెట్టారు, దేవుని కొరకు బతికారు కదా. పరలోక రాజ్యం వీళ్ళు గుమ్మములు పోతుంటే వాళ్ళు పేర్లు కనబడతాయంట కదా. అదే ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. చూడండి పిల్లరా, ఎందుకంటే మనం ఈ భూమి మీద బతుకుతున్నాము కదా. ప్రకటన గ్రంథం 27వ అధ్యాయము 14, 15, 16 వరకు చూస్తే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం రాయించాడు. నీవు పరలోక రాజ్యం పోవడానికి అర్హత, యోగ్యత ఉందంటే నీట్నెస్ ఉండాలా, క్రమశిక్షణ ఉండాలా, సత్క్రియలు ఉండాలా, ఆత్మఫలాలు ఉండాలా, భయభక్తులు ఉండాలా, చిన్న పెద్ద భయం భక్తి ఉండాలా. యేసు ప్రభువు అంటే మహనీయుడే, దేవుని దయందును మనుషులతో వడ్డీలు చెందాను. అలాంటి బతకాల మనమే ముందుగా రాయించాడు. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 14వ వచనము. ఆ పట్టణము ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 పేర్లు కనబడుచున్నవి. ఎన్ని పేర్లంట? ఇక్కడ అంత అధ్యాయం చేస్తే అక్కడ రాజ్యం ఎటువంటి రాజ్యం అంటే ఇక్కడ మరి 12 పేర్లు కనబడతాయంట. సత్యం కొరకు ప్రాణం, మనము నీతి కొరకు నిందలు పాటి వారు తండ్రి పరలోక రాజ్యం వారిది అని మత్తయి 5వ అధ్యాయం చెప్పలేదా? అందుగురించి ఈ భూమి మీద మనం ఎలాగ బతున్నాం? నిషిద్ధమైనది కానీ అసహ్యమైనది అబద్ధం జరిగించేవారు కదా.
దాంట్లో పోవాలంటే ఇవన్నీ క్వాలిఫైడ్ ఉండాలి, ఇవన్నీ తీసేసుకోవాలా, ఆత్మ ఫలాలుగా ఉండాలా. మరి పరలోక రాజు ముఖే ఇస్తాడా? ఒక చిన్న ఉద్యోగం, టీచర్ ఉద్యోగం కష్టపడి ఇచ్చే ఇట్ల నుంచి ఇట్లు పడతాను చదవడానికి. విజయవాడ, గుంటూరు ఎక్కడ కూడా పోతారు. ఎందుకంటే ఈ లోకం ఓకే సంపాదించుకోండి, కష్టపడి పిల్లలు చదివించుకోండి, జాబ్స్ కొట్టండి మంచిదే, కానీ పరలోక రాజ్యం గుడితనం చేసి పెట్టాడు. నువ్వు ఉద్యోగం వచ్చింది కదా నీ ఆట అదే ఆడు సైతాన్ని సోమవారం నుంచి శనివారం నా పని, ఆదివారం నా పని అంటాడు. సైతాను యుగ సంబంధం అది 2 కొరింథీయుల రాష్ట్రపతి 4 చూస్తే యుగ సంబంధం దేవత అవిషయాలు పొడిచి పడేశాడు, కళ్ళు గుడితనం చేసి పెట్టాడు. ఆదమ్మ వాళ్ళు ఎప్పుడైతే ఆ పండు తినారు కళ్ళు మూయబడి శరీర సంబంధంగా నేల తీసి ఉద్యోగం వచ్చింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అప్పుడే వచ్చింది. ఓ ఆదాము అవ్వ నువ్వు పిల్లలు కానీ ఉద్యోగం వచ్చేసింది, ఆయనకు వచ్చేసి ఇంక నువ్వు శలకాలు వేసుకున్నావు కదా ఎద్దులు. మరి అన్ని ఏం చేశాడు? ఉద్యోగం మొత్తము పొలాన్ని దున్నేటువంటి ఉద్యోగం వచ్చింది మనోనికి. ఎవరికి? ఆదాముకి. సేద్యం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అక్కడ నుంచి. ఒకప్పుడు మంచిగా పండు ఉండేది భూమి నుంచి, మంచి అక్కడ మంచి మనసు వచ్చి మంచి పంట వచ్చేది. ఎప్పుడైతే తిన్నారో అప్పుడు వచ్చేసింది డిపార్ట్మెంట్లు పుట్టుకొచ్చాయి కదా. ఎన్ని డిపార్ట్మెంట్లు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అక్కడి నుంచే వచ్చింది, స్టార్ట్ అయింది. కానీ కొత్త ఆదాం అనేటువంటి యేసు ప్రభువు ద్వారా నిత్య జీవం ఇచ్చినాడు కదా. అందుని బట్టి నిషిద్ధమైనది కానీ అసహ్యమైనది కానీ అబద్ధం జరిగించేవాడు ఎవడను దానిలోనికి ప్రవేశించాడు. మరి ఏం చేయాలంట? ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనము. 15వ వచనం చదవండి. ఎవని పేరేను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడినలా వాడు అగ్నిగుండంలో పడివేస్తాడు. అగ్నిగుండము ఇవ్వదు దయ్యాలకి. మార్క్స్ అయితే దయ్యాలు ఒరిగయ్యా ఇక్కడ ఎందుకు వచ్చాడంటే దిగ్గపల్లి పట్టుతాయి దయ్యాలు కానీ భయం ఎందుకు వేసారు కొంతమంది, అంటే మీరు కదా కొంతమంది భయమే లేదు. ఎన్ని క్రిస్మస్లు ఎన్ని తాగుతారు. జనవరి 1 పేలుతారు చర్చిల ముందు, కొద్ది చర్చిలో సీసాల మీద పేరుతుండవు. ఎంత విచారకరము. అమ్ముని బట్టి మిమ్మల్ని బట్టి నా నామం అన్యజనంగా దూషణ 2024 మిమ్మల్ని బట్టి మన జీవితంలో ఎలా బతుకుతున్నాము. కాబట్టి క్యాలెండర్లు మారిపోతాయి, దినాలు మార్చులు మన జీవితంలో పరిపూర్ణంగా ఉందా? అందుకు మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది ప్రభు యేసుక్రీస్తును మీరు మారు మనసు పొందడం మీరు అలాగే నశిస్తారంటారు. లూకా సువార్త 13వ అధ్యాయం 5వ వచనంలో పరిపూర్ణంగా ఆత్మ ఫలాలు కలిగి ఆయనకి ఇవ్వాలా. ఒక చెట్టు 20 కాయల చెట్టు ఏ విధంగా మంచి ఒక జామ చెట్టు చింతకాయ ఏ విధంగా కాసి 20 కాసిందంట. నీవు ఆత్మ ఫలాలు కలిగి ఉండాలా, ప్రేమించాలా, గౌరవించాలా. దయ, ప్రేమ ఇవన్నీ ఎవరిలో ఉంటాయి? దేవుని పిల్లల్లో ఉంటాయి. ఇవి లేకుండా ఉంటే మత్తయి 3:10 చెట్టు అణిచిపోయి మనిషికి బుద్ధి రావాలని చెట్టు మీదుగా చేపల మీదుగా ఉపనిధిగా పొచ్చాడు. అందుగురించి ఫలములు ఫలించడం నరకబడుతుంది. నీ ఇష్టానుసారం నువ్వు చేసే నా ఇష్టాలు నీకెందుకు ఆలోచిస్తుంటాడు దేవుడు. ఇష్టానుసారంగా మన బతుకున్నక్కడ లేదు. వాక్యానుసారంగా బతకాలని దేవునికి భవిష్యత్తు ఇస్తే మనం ఎలాగా బతుకున్నాము. కొంతమంది నా రూటే వేరు సార్ నేను ఎక్కడ వెళ్ళిపోతున్నా అంట. నీ రూటు వేస్తే దేవుడు నీ రూట్లప్పుడు నీ రూట్ నేను గల్లంత చేస్తాడు. భయభక్తులుగా ఉండాలా. సామెత గ్రంథం 16:6 చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడు తలములు చర్చిస్తారు. ఓకేనా? క్రిస్మస్ జనవరిని చేస్తున్నాం. మన బతుకులు ఎలాగో మహిమపరుస్తున్నాం. ఈ చేతులు కాళ్ళు బలము శక్తి ఇవన్నీ ఎవరికి ఇచ్చాడు? దేవుడు మనకి ఇచ్చాడు. మనం ఆయన మహిమపరచాలి. ఒకవేళ సువార్త 10 చర్చి ముగించుకొని వస్తే 7 నుంచి 10 వరకు ముగించుకొని వస్తే పత్రికలు ఇచ్చుకుంటూ వస్తే చించి పారేసాడు. దుప్పటి వ్యాపారం చేసే వ్యక్తి అయ్యా తీసుకుని నాకు ఇవ్వచ్చు. ఎందుకయ్యా అంటే ఒక 20 మంది చెప్పింది చించి పారేసి అక్కడ పారేస్తారు. ఎందుకు నాకు ఇవ్వచ్చు కదంటే అంత గుడ్డితనం చేసి పెట్టి అతను అందు యొక్క సైకోగా మారినారు. చెప్పడమే మా కర్తవ్యము. నీవు ఒక కరపత్రుల ద్వారా సంవత్సరం 20 కరపత్రులు పంచినా అది కూడా తీర్పులోకి వస్తుంది. ఈరోజు సించేసిన కరపత్రులు తీర్పులోకి వస్తాయి. ఒక తిట్టినా దూషించినా అవన్నీ ఆ లెక్క ఉంటుంది. కాబట్టి నువ్వు ఎన్ని తిరిగిన వాడిని లెక్క పెడతాడు. అందుగురించి ఈ ఉదయకాల సమయంలో దేవుడు చూస్తున్నాడు. కరపత్రులు చించిన వాడిని చూస్తున్నాడు, దూషించిన వాడిని చూస్తున్నాడు. దేవుని వాక్యం నీళ్ళ అందరూ చూస్తున్నారంట కదా. ఎక్కడుంది? మన గ్రంథం 3వ అధ్యాయం గుర్చుకుందాం. మన గ్రంథంలో చూస్తే మనందరూ చూస్తున్నారు. ఈరోజు సువార్త చెప్పిన వారిని చూస్తాడు, సించిన వారిని అందరూ చూస్తున్నాడు. నీ పేరు నా పేరు మనందరి పేరు జీవ గ్రంథంలో పాడాలంటే క్లెమెంట్కి ఏ విధంగా సాయం సహకారం అందించారో అలాగా నీవు బతకాల. ఎంతోమంది సేవకులు పోయినప్పుడు సార్ ప్రార్థన ఎందుకు సహాయం చేస్తారు తెలుసా? యేసు పేరిట వచ్చిన వానికి కృతజ్ఞత యేసుక్రీస్తు నామములోనే సాయం చేస్తారు. ఎందుకు తెలుసా? నేను చేయలేదు, చేసేవాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారు. నాకోటే కదా ఎంతోమంది సేవలకు సహాయ సహకారాలు అందంటే సువార్త నిమిత్తం. మన గ్రంథం చదువుని ముగించుకుందాం పిల్లరా. ఈ మాటలు చదివి మలకి గ్రంథము
ఒకసారి చూడండి ఎన్నో అధ్యాయం అంటే మాలకి గ్రంథం ఎన్నో వచనం అంటే 16వ వచనం చదవండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవికి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు చూడండి. మనకు దేవుడు రక్షకుడు కదా. మనమంతా యేసు రక్తంలో కడమాలి కదా. ఈ రీతిగా పరలోక రాజ్యం మనకు కావాలని కోరుకుంటాం. ఆ రాజ్యం కావాలంటే తపన. ఏదో చర్చికి వచ్చి పాలి మనం కూడా సువార్త మనం ఈరోజు 5-6 మంది చర్చికి వచ్చి కరపతులు పంచాల వినేవాళ్ళకే చెప్పాలి బల దేవుడు. అది కూడా తీర్పులో లెక్క వస్తుంది కాబట్టి అందు గురించే చూడండి ఆ మాట మరొక చదివి. ఒకరితో ఒకరు మాట్లాడుతుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామాన్ని స్మరించు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం ఉంటుంది. జ్ఞాపకార్థంగా నీకున్నా కదా. నువ్వు 60 సంవత్సరాలు 70 జీవులంగా బతికి నా కుమార్తె నా కుమార్తె అందుగురించి దయ్యను సత్యము ఎన్నడీ నేను విడిచిపోయి వాటిని కంటపోసి ధరించుకోవాలి. కొద్ది కాలమే మన బతుకులు మహిమపరచాల. అందుగురించే నేను గొర్రెపిల్లి యొక్క అంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడాల. గొర్రెపిల్లి యొక్క జీవగ్రంథం అందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారంట. నిషిద్ధమైనది కానీ అసహ్యమైనది కానీ అబద్ధమైన జరిగించేవాడు ఎవరైనా కూడా ఆ పరలోక రాజ్యంలోకి రానివ్వడు. అది నీ పేరు నా పేరు జీవగ్రంథంలో పేరు పడాలంటే ఏం చేయాలి? మనము సత్క్రియలు జరిగించాలా. ఏంటంట 1 యోహాను రాసిన 3:18 చూస్తే మాట చేత కాక క్రియతోనూ సత్యముతో ప్రేమించేవారు నా కోటే కాదు చేసే సేవకులకి. ఎంతోమంది సేవకు ఎందుకు చేస్తారు చేస్తా సువార్తమానం ప్రకటించు పాదాలు రావాలి సుందరమైనవి. ఎవరికి లేదు సువార్తమానం ప్రకటించే పాదాలు సుందరమైనవి. ఎవరికి ఇచ్చినాడు? సువార్త సేవకుడికి కాదు. అందుగురించి దేవుని పేరిట మీరు ఎవరు వచ్చినా మీ దగ్గర ఉంటే భోజనం పెట్టండి. మీ దగ్గర ఉంటే ఏదైనా ఒక కానుక ఇచ్చుకోవచ్చు. ఉంటే సరే లేకుంటే లేదే నీళ్ళు ఇవ్వండి భోజనం పెట్టండి. అది ఎవరికంటే ప్రతిఫలం మీకు వస్తాడు. సరే అట్లా మీరు తీర్పు వాళ్ళది కాదు. యేసుప్రభుకు తెలియదా? ప్రభువా ఈ నేను పట్టిస్తాడు నేను మన శిష్యులు కలపడు ఎలుగొడదామన్నారా? అయినా ఉండాలా చూస్తామన్నాడు. మారుతాడేమన్నాడు. యేసుప్రభు తెలియదా? శిష్యులు అందరూ కూడుకున్నారు. యేసుప్రభు అన్నాడు ఈయన నిన్ను డబ్బు సంచికి అమ్మిస్తాడు. మరి ఇటువంటి వాడిని మరి ఎలుగొడదామని యేసుప్రభు ముందే తెలుసు. అయినా మార్పు వస్తుంది చూసినాడు. మార్పు రాలేదు. పోయి డబ్బు ఒక చెట్టు గురేసుకొని చనిపోయాడు. అంటే యేసుప్రభులు వారికి తెలిసే ఎందుకు పెట్టుకున్నాడు? ఛాన్స్ ఇచ్చిన మారుతాడేమో. యూదా డబ్బు సంచికి అమ్ముకొని మారుతాడు మార్పు లేదు. ధనాపేక్ష ఆయన పోయినాడు. బలైపోయినాడు. కానీ కాబట్టి ఛాన్స్ అనేది వారికి మారొచ్చు మారుతారని నమ్మాలి మనం. కొంతమంది మార్పు అనేది దేవుని అడుక్కోవాలి. మనము మారుతారు తర్వాత మనము కొంతమంది మారుతారు ఆయన తాగి అట్లా వెళ్ళిపోవాలి. ఓరి మారుతాడు అని నమ్మాలా. మార్పుకి వస్తా దేవుడు తెస్తాడని నమ్మాలా. అనాలోచనగా మారడానే అంటారు. మనం విశ్వాసం ఏం వేసుకోవాలా? కుటుంబంలో ఎవరైనా మారుస్తాడు అని నమ్మాలా. మారుస్తాడేమో సార్ అపనమ్మకము పెట్టుకోకూడదు మనం ఎవరి మీద. కాబట్టి దేవుడు మార్చేస్తాడని నమ్మాలా. అందుగురించే నిషిద్ధమైనది కానీ అసహ్యం అబద్ధం ఈ 3 జరిగించే ఒకవేళ మనం తీసేసుకొని వాక్యాన్ని చోటించి వాక్యానుసారిగా అబద్ధం అని పిల్లరా. ఎందుకంటే ఈరోజు దేవుని వాక్యం విన్న మనం ఈ 2025 అంతా కాపాడాం. ఈ 26లో అంత దేవుని సన్నిధానంలో మనం ఉండేట్టుగా మనము దేవుని మహిమపరచాం. ఎందుకంటే దేవుడు గొప్పోడు. తండ్రి తన ప్రియకుమారుని పంపించి రక్షణార్థమైన మనకి ఇచ్చాడంటే ఇందులో దేవుని ప్రేమ ఉంటుందంట కదా. నీకు పరలోక రాజ్యంలో పోతుంటే వాళ్ళ పేరు కానీ సత్యం వరకు ప్రాణాలే పెట్టారు. అందుగురించి ఆ రాజ్యము ఆకలి ఉంటుంది. 24 వచనంలో జనములు దాన్ని వెలుగుతురు, భూరాజు దాని మహిమను దానిని తీసుకొని వస్తురు. 25 వచనంలో అక్కడ రాత్రి అయినందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రము వేయబడవు. రాత్రి ద్వారాలు ఉండవు. ఎప్పుడు వెలుతురు ఆకలేని రాజ్యము ఆనందమైన రాజ్యము. డోర్లు ఏమి ఎప్పుడు తెరుబడి ఉంటుంది ఆ రాజ్యము. ఆకలేని రాజ్యం ఆనందమైన రాజ్యం 12 ముత్యం కాబట్టి రాజ్యం ఇస్తారంట. ఆ రాజ్యం కొరకే ఈ తిప్పులు పడాలంటే కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు ఇవన్నీ వచ్చినా దేవుని కొరకు మన బట్టి ఆ రాజ్యము. అందుగురించి ఈ యొక్క సమయం దేవుని రాజ్యంతో సంబంధం మనకి ఇచ్చాడు కదా. దైవ సేవకులను ప్రేమించేవారు ఎందరో మీరు ఉన్నారు. దేవుని సేవకులు ప్రేమిస్తున్నారు, వాక్యాన్ని ప్రేమిస్తున్నారు, సత్క్రియలతో కొనసాగిస్తున్నాము లేదా ఆలోచించారు కదా. ఇప్పుడు ఎన్నో లక్షలకు హాస్పిటల్ పోతాము. లక్షలు పోకుండా మనల్ని కాపాడాడు. ఎంతోమంది కాపాడాడు కదా. ఎందుకంటే ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని కృప. అందుగురించి ఒక క్రిస్మస్ జనవరి ఎప్పుడు మనకు పండగే.
కాబట్టి ఒకసారి మన జీవితాన్ని మనం ఆలోచన చేసుకుందాం. గొర్రెపిల్లి జీవగ్రంథంలో నీ పేరు నా పేరు మనందరి పేరు పడాలంటే మనం ఏం చేయాలా? వాక్యానుసారమైన జీవితాలు మనం జీవించేవారుగా ఉండాలని వాక్యమే దేవుడు మాట్లాడుతున్నాడు. అందుగురించే దేవుని వాక్యము ఎంతో విలువైంది. కాబట్టి నీ యెహోవా యందు భయభక్తుల వారు ఒకరితో ఒకరు మాట్లాడుతుండగా యెహోవా చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. ఈరోజు సువార్త ప్రచురించుకుంటూ వచ్చాను. యాక్సిడెంట్ అంటే నేను ఇప్పుడు కోసిపోతుంటే మార్గం మీద లక్షమారి వాక్యం చెప్పి, ఎందుకంటే ఒక ప్రోగ్రాం నిమిత్తం పోవాలనుకుని దేవుడు ఆగినాను. చాలాసేపు ఆగి ఆలోచన చేస్తే దొరుకుతుందా సమయం లేదంటే ఏమని, కానీ దేవుడు నడిపించాడు, అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేవుడు నా ద్వారా పరిశుద్ధాత్మగా అనేకులకు వాక్యం ద్వారా మాట్లాడడానికి కృప చూపుతున్నాడు. వేలకు ఎన్ని ఇచ్చినా కృప చూపుతూనే ఉన్నాడు, కాపాడాడు కదా. 2025 ఎంతోమంది 26 చూడుకున్నారు. ఈరోజు స్పాట్ ఇద్దరు డేట్